చంద్రబాబు నాయుడు గారు తన జీవితంలో చివరి బడ్జెట్ని ఇవాళ ప్రవేశపెట్టారు. తన పరిపాలనలో భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా ఆయనకి ఇంక అవకాశం రాకపోవచ్చు. ఎందుకంటే చేసిన మోసం చేయకుండా, ఆడిన అబద్ధం ఆడకుండా, చెప్పినట్టు ఒక్క పని కూడా చేయకుండా పరిపాలన చేసిన హిస్టరీ ఏదైనా ఉంటే, ఆ చరిత్ర ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఎన్ని అబద్ధాలంటే ఈ రోజున బడ్జెట్ చూస్తే ఇది కేవలం ఒక మోసాల చిట్టాలా ఉంది, అబద్ధాల పుట్టలా ఉంది. 2,26,000 కోట్ల బడ్జెట్ అంట. కానీ రెవెన్యూ మాత్రం 1,80,00,000 కోట్లే. రెవెన్యూ లోటేమో 32,000 కోట్లు చూపిస్తూ ఉన్నారు. అసలు ఏమిటి ఈ లెక్కలు? ఈ కాకి లెక్కలేంటి? 2,26,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి అంకెలు గారడీ చూపించి వచ్చే ఆదాయం ఏమో 1,80,000 కోట్లే చూపించి 32,000 కోట్లు లోటు చూపిస్తే మరి మిగతా 10,000 కోట్లు కాకులు ఎత్తుకుపోయినాయా? ఎక్కడి నుంచి తెస్తారు? ఇంత అబద్ధాలా? ఇంకా దానికన్నా కిందకు వస్తుంటే అసలు మొత్తం అమరావతి కట్టారంట. అంతర్జాతీయ నగరంగా అమరావతి నిర్మించడం అనేది ఈ చరిత్ర అంట. అది అక్కడికి వెళ్తే పశువులు మేస్తున్నాయి ఆ భూముల్లో, ఖాళీ భూముల్లో. 28,000 రైతులు వచ్చి స్వచ్ఛందంగా భూములు ఇచ్చారంట అమరావతికి. స్వచ్ఛందంగా ఇచ్చారా? వాళ్ళ ఉసురు తగిలే పరిస్థితి ఉంది మీ గవర్నమెంట్ కానీ శాపాలు పెడుతున్నారు అక్కడ. స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్పి రాసుకుంటా ఉన్నారు మీ బడ్జెట్ కాపీల్లో. సిగ్గు లేదా అసలు మీకు? కాపులకి 1,000 కోట్లు, ప్రతి సంవత్సరం కాపులకి 1,000 కోట్లు ఇస్తామని చెప్పి మీరు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటికి 5 బడ్జెట్లు అయినాయి. ఎన్ని కోట్లు ఇచ్చారు మీరు చెప్పండి? ఏ రోజైనా మీరు అలాట్ చేసిన 1,000 కోట్ల రూపాయల్లో కనీసం సగమైనా ఖర్చు పెట్టారా? సగం. మీరు 5 ఏళ్ల కాలంలో మీరు చెప్పిన ప్రకారం కాపులకి 5,000 కోట్లు ఇవ్వాలి. కనీసం 2,500 కోట్లు ఇచ్చారా? బీసీ సప్లాన్ సిగ్గు లేదా మీకు అసలు? బీసీల కోసం సప్లాన్ పెడతానని చెప్పి పెద్ద ప్రగల్భాలు పలికి ఇవాళ మళ్ళీ అమలు చేయకుండా 4 ఏళ్ళు ఇప్పుడు బీసీ సప్లాన్ అని చెప్పి 16,226 కోట్లు పెడుతున్నారంట. 16,226 కోట్లు. మరి ఈ బీసీ సప్లాన్ ఏంటి? మళ్ళీ బీసీ సంక్షేమానికి 3,000 కోట్లు ఏంటి? అంటే ఎవరిని మోసం చేస్తారు? ఇన్ని అబద్ధాలా? ఇదే కాదు, ఎస్సీ సప్లాన్ 14,367 కోట్లు. ఎస్సీ సప్లాన్ గురించి చెప్పిన మీరు పసుపు కుంకుమ కోసం ఎస్సీ సప్లాన్ నిధుల్ని 2,350 కోట్ల రూపాయలని ఏ విధంగా మళ్లించారో చెప్పాలి. మేము చట్టం చేశాం, మేము అందరం శాసనసభ్యులుగా ఉన్నప్పుడు. దాంట్లో నేను కూడా ఆ రోజు సభలో సభ్యుడిగా ఉన్నా. ఎస్సీ సప్లాన్ నిధుల్ని మళ్లించే అధికారం ఎక్కడిది మీకు అసలు? 2,350 కోట్లు, 2,400 కోట్ల రూపాయలు మీ ఇష్టానుసారంగా మళ్లించి పసుపు కుంకుమని పంచిపెట్టి ఇప్పుడు మళ్ళీ ఎస్సీ సప్లాన్లో 14,367 కోట్ల రూపాయలు పెడుతున్నామని చెప్పి అబద్ధాలు చెప్తారు. గిరిజనులకి 5,385 కోట్లంట. చాపరాయి అనే ఊర్లో తినడానికి తిండి లేక పనసపెక్కల అంబలు దాగి బతికితే 17 మంది చనిపోయారు ఒకే గ్రామంలో గత సంవత్సరం ఇదే జిల్లాలో. ఇప్పటికీ విష జ్వరాలతో చనిపోతూ ఉన్నారు. ఏజెన్సీలో ఒక డాక్టర్ ఉండడు, ఒక అంబులెన్స్ ఉండదు. మీరు 5,385 కోట్లు సప్లాన్. ఎందుకు వచ్చిన కాకి లెక్కలు ఇవి? ఎవరిని మోసం చేస్తారు? ఇదే కాదు, ఇప్పుడు అన్నదాత సుఖీభావ 5,000 కోట్లు. ఏం చేస్తారు 5,000 కోట్లు పెట్టి? మీ కౌలు రైతులకు ఏం చేస్తారో చెప్పండి అయ్యా. కౌలు రైతులకు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ అన్నదాత సుఖీభావలో ఏ రైతులకు ఇస్తారు 5,000 కోట్లు? అసలు ఆరోగ్యశ్రీ అనేది అమలు జరుగుతుందా ఈ రాష్ట్రంలో? ఆ రోజు సంజీవిని లాంటి పథకాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. అలాంటి పథకాన్ని పడకేయించి ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే పేషెంట్ని జాయిన్ చేసుకోము, మేము తీసుకెళ్ళిపోండి అనే పరిస్థితిలో పెద్ద ఆసుపత్రులు అన్నీ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్. వాళ్ళ సమ్మె చేశారు. అలాంటి పరిస్థితులు ఉంటే వాటి గురించి ప్రస్తావించరు.
ఒక అబద్ధాల పొట్ట, మోసాల చిట్ట ఇవాళ మీరు విడుదల చేసిన ఈ బడ్జెట్. అందుకే మేము చెప్తున్నాం, మీరు ఎన్ని పసుపు కుంకాలు పంచినా, ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని కాకమ్మ కథలు అల్లి ప్రచారం చేసినా మీకు ఇది చివరి బడ్జెట్ ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అని చెప్పి గంటాపదంగా చెప్తున్నాం. అబద్ధాలు, లెక్కలు ఇవన్నీ మీకు అలవాటైపోయినాయి. జనం నమ్ముతున్నారు అనుకుంటున్నారు. దీంతోపాటు గత 5 ఏళ్లలో బీసీలకు ఎంత ఖర్చు పెట్టారో, ఎస్సీలకు ఎంత ఖర్చు పెట్టారో, కాపులకు ఇస్తానన్నది ఎంత, మీరు ఖర్చు పెట్టింది ఎంత, అవన్నీ కూడా విడుదల చేయండి. మళ్ళీ మరొకసారి అంకెల గారడీ చేసి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం ఎన్నికల దృష్ట్యా అలవిగాని హామీలతో ఇప్పుడు మళ్ళీ డ్రైవర్ల మీద ప్రేమ పుట్టింది. డ్రైవర్ల సాధికార సంస్థను బట్టి 150 కోట్లు ఇస్తారంట. రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు మాకు పోలీసులు, ఆర్టీఏ అధికారుల వేధింపులు లేకుండా ఉంటే అదే మాకు 10,000 అని చెప్పి చెప్తున్నారు వాళ్ళంతా. మీరు అందుకనే చెప్పేదానికి చేసేదానికి ప్రభుత్వంలో పొంతన ఉండదు. కాబట్టి మీరు ఎన్ని తప్పుడు లెక్కలతో, అబద్ధాల అంకెలతో మీరు పెట్టినా కూడా ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక చెల్లని చెక్ అని ప్రజలంతా కూడా నిర్ధారించుకున్నారని సందర్భంగా చెప్తా ఉన్నాం.